సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా ఎక్సలెంట్గా ఒక పదం వాడారు. ఇది ఒక పెద్ద పురమయ్యా. ఇది ఏం పురం అని అంటే మా గురువు గారు అంటుంటారు, వెల్ లైటెడ్ సిటీ. ఎక్సలెంట్ లైటింగ్ అనమాట. ఇది బ్రహ్మాండంగా ఉంది. కళ్ళు అలా తెరిచి ఉంటే ఎంత గ్లిటరింగ్గా ఉంటుంది. ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, నాలుక, మనిషి అవయవాలంతా కూడా ఎంత గ్లోయింగ్, ఎంత గ్లిటరింగ్గా ఉంటాడు మనిషి. అంటే ఈ 9 ద్వారాలు, 9 గేటెడ్ సిటీ. ఇది పురం. 9 గేట్స్ ఉన్నాయి దీనికి. అంటే ఒక రాజుగారు ఆయన అంతఃపురంలో నుంచి బయటికి రావడానికి, రాజు కోట నుంచి బయటికి వెళ్ళాలనుకోండి, ఒకే సింహద్వారం ఉండదు. ఆయన కోటకి 4-5 ద్వారాలు ఉంటాయి, 9 ద్వారాలు ఉంటాయి. 9 ద్వారాల దగ్గర రథాలు, బండ్లు, అవి ఇవి అన్నిటిని నిలబెట్టుంటారు. ఈయనకి ఎప్పుడు ఏ మనస్సు ఏ ద్వారం గుండా వెళ్ళాలని అనిపించిందో ఆ ద్వారం గుండా టక్మని వెళ్ళిపోతాడు. అలాగనే ఈ లోపల కూడా ఒక రాజు ఉన్నాడయ్యా. వాడు ఎప్పుడు ఎలా బయటికి వెళ్ళాలనుకుంటాడో వాడు వెళ్ళడానికి వీలుగా 9 ద్వారాలు పెట్టింది ఈ ప్రకృతి. ఎప్పుడు ఏ ద్వారం గుండా. ఒకటే ద్వారం అనుకోండి, మనం కూడా ఏం చేస్తాం, చూసి దానికి ఏదో సీలింగ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. డాక్టర్ గారు ఇది కుట్టేయండి, ఇబ్బంది లేదు, ఇంకో దాంతో అడ్జస్ట్ అయిపోతాను అనుకుంటాం. ఇప్పుడు బయటికి సోల్ బయటికి వెళ్ళే మార్గం ఒకటే రంధ్రం అనుకోండి, దాన్ని మనం ఏదో రకంగా వాడిని వెళ్ళనివ్వకుండా లోపల పెట్టి బెరడి పెట్టి మూసేసి అక్కడ ఏదో సీల్ చేసేసి సీల్ పెడతాం మనం. నో సీల్, నథింగ్. వాడికి 9 ద్వారాలు. అందుకనే మీరు 9 ద్వారాలు మూసుకునే ప్రయత్నం చేస్తే ముందే పోతారంతే. కాబట్టి వాడు పోయే టైం వచ్చినప్పుడు పోతే ఏదో ద్వారం గుండా పోతాడు. ఏ ద్వారం గుండా వాడు వెళ్ళకూడదని ఇప్పుడు 9 ద్వారాలు మూసేసామనంటే ఇప్పుడే పోతాం మనం అంతకంటే. కాబట్టి వెళ్ళాలనుకునే వాడికి మీరు 9 ద్వారాలైనా మూయండి, వాడు వెళ్ళిపోతాడు. వాడికి తెలుసు దారి, ఇందులో నుంచి ఎలా బయటికి వెళ్ళాలో తెలుసు. చూడండి, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు, బయటికి రావడం తెలియలేదు. కానీ జీవుడికి వ్యూహంలోకి వెళతాడు, వ్యూహం నుండి బయటికి వచ్చేస్తాడు. వీడికి అన్నీ తెలుసు. అందుకని దీన్ని నవద్వారపురము అన్నారు. బాగా చూడండి, ఈ నవద్వారపురంలో దీనికి పేరు పురం అని ఎందుకు వచ్చిందనంటే, దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి కదండి. నగరం, పట్టణం, పురం అని. నగరం అంటే ఏంటనంటే అక్కడ అర్థం ఏంటనంటే ఆధునిక నాగరికత పెరిగినటువంటి దాన్ని నగరం అంటారు. నాగరికత పెరిగిన దాన్ని నగరము అంటారు. పట్టణం అంటే పట్టణం పుటభేదనం. పట్టణం అంటే దానికి ఎందుకు ఆ పేరు వచ్చిందనంటే పుటభేదనం అంటే కాలనీలు, పేటలు అంటారు కదా, ఆ పేటల యొక్క భేదాలే పట్టణం అవుతుంది. పేటలే పట్టణం అనమాట. ఈ రకరకాల పేటలు విడిపోయి సీతమ్మపేట, రమణయ్యపేట, ఆ పేట, ఈ పేట కాలనీలు అన్నీ విడిపోతే దాన్ని పట్టణం అంటారు. పురం అంటే ఏంటనంటే పురాతన ప్రతిష్ట కలిగిందని పురం అన్నారు. దీనికి ఒక ప్రతిష్ట ఉంది. తల్లి దగ్గర నుండి, తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి ప్రతిష్ట ఒకటి ఉంది. దీనికి ఒక గోత్రం ఉంది. అందుకనే అభివాదయే, భార్గవ, చావన, ఆప్లవాన, అపూర్వ, జామదగ్నియ, పంచారిషేయ, ప్రవరాన్విత, శ్రీవత్సగోత్ర, ఆపస్తంభ సూత్ర, యజుశాఖాధ్యాయి, సో అండ్ సో శర్మ, అహంబో అభివాదయే. ఇదొక దీనికి ఒక పురాణ ప్రతిష్ట ఉంది, పురాతనమైంది. ఎక్కడెక్కడి నుంచి చెప్తున్నారు, ఇంతమంది ఋషుల్ని మనం కలుపుకుంటూ ఆ గోత్రం అంతా కూడా పఠించి వల్లవేసి చెప్తున్నాం మనం. కాబట్టి ఇది ఒక సంప్రదాయం ఉంది, దీని వెనక ఒక పెద్ద చరిత్ర ఉంది, ఒక పెద్ద లీనియేజ్ ఉంది, ఒక పరంపర ఉంది. కాబట్టి పురం అంటే పురాతన ప్రతిష్ట కలిగింది. అలాగనే ఇది కూడా పరమాత్మ పురం అన్నారు. అయ్యా దీనికి చాలా ట్రాక్ షీట్ చాలా ఉంది, దీనికి బ్యాక్ హిస్టరీ చాలా ఉంది. ఇప్పుడు ఇది కాదు, ఇది చాలా కాలం క్రితం, చాలా ఏళ్లగా, చాలా యుగాలుగా నడిచి వస్తుంది. కానీ ఈ పురానికి 9 ద్వారాలు ఉన్నాయి. వాడు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఒకసారి మహాభారతంలో యక్ష ప్రశ్నలు మీ అందరికీ తెలుసు. అంటే పాండవులందరూ దప్పిగ్గా ఉన్నప్పుడు నీళ్లు తీసుకురమ్మనంటే నకులుడు వెళ్తాడు, సహదేవుడు వెళ్తాడు, అందరూ వెళుతుంటారు ఆ కొలను దగ్గరికి. అందరూ అక్కడ మూర్ఛపై పడిపోయి ఉంటారు, ఎవరు రారు తిరిగి. ఎందుకనంటే అక్కడ ఒక నియమం ఏంటనంటే ధర్మరాజు వెళతాడు, ఆ నీళ్లు ముట్టుకోపోతుంటే అప్పుడు చెప్తాడు యక్షుడు, ఇది నా కొలను, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి నీళ్లు పట్టుకుపో, లేకపోతే నువ్వు నీ తమ్ముళ్లాగా పడిపోతావు అని. అంటే అప్పుడు ధర్మరాజు కళ్ళు తెరుచుకుని, ఓహో నా తమ్ముళ్ళందరూ ఇక్కడ పడిపోయారా, వివశులై పడిపోయారా, మూర్ఛ అంటే సొమ్మసిల్లి పడిపోయారేమో, చెప్పయ్యా ఏమిటి నీ ప్రశ్నలనంటే ఈ లోకంలో ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటని అడుగుతాడు. ఈ లోకంలో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే యక్ష ఒక్కటే, ఇప్పుడు ఈ పంజరం ఒకటి ఉందనుకో, అందులో అన్నీ ఓపెన్ అయ్యి ఉంది, పంజరం అంతా ఓపెన్గా ఉంది, అందులో ఆ గూట్లో ఒక చిలకని పెట్టావనుకో, ఇంకా అది ఆపతరమా, అది ఎప్పుడు ఎగిరిపోతుంది. అలాగనే ఈ దేహం అనే పంజరంలో అన్ని ఓపెనింగ్లే, అన్ని రంధ్రాలే, లోపల పక్షి ఒకటి ఉంది, అది ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. అది ఆశ్చర్యం. అది ఎగిరిపోకుండా ఉంది, అది గొప్ప ఆశ్చర్యం.
ఇంకా అలా ఉంది కనుకనే నువ్వు ప్రశ్నిస్తున్నావు, నేను సమాధానం చెప్తున్నాను. ఆ పక్షి ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు, కానీ ఇప్పుడు ఎగిరిపోకుండా ఉందనంటే ఆశ్చర్యం కదా. గూడంతా తెరిచిపెట్టింది, అన్ని ద్వారాలు తెరిచిపెట్టున్నాయి, ఆ పక్షి ఎగిరిపోకుండా ఉందనంటే ఆశ్చర్యం కదా. ఆహా, చాలా బాగా చెప్పావు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటని అడిగారు. ఇది ఎప్పుడో ఒకప్పుడు ఎగిరిపోతుంది యక్ష, కానీ మనుషులకి ఎప్పుడు పర్మనెంట్గానే ఉంటుందని భ్రమలో ఉంటారు. అది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఇక రాబోయే 6వ అధ్యాయానికి భూమికగా మనస్సు మీద ఎక్సర్సైజ్ చేశారు. సమత్వాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నారు. పరిచయం చేసి ఎవడైతే జ్ఞానాన్ని పొందుతాడో అర్జున, ఈ లోకంలో జ్ఞానం పొందిన వ్యక్తికి భేదాలు ఉండవు, ఈ డిఫరెన్సియేషన్స్ ఉండదు. జ్ఞానం పొందిన వ్యక్తికి సమత్వం యోగ ఉచ్యతే పండితాః సమదర్శినః. కాబట్టి ఆ సమత్వ భావాన్ని మనకు 6వ అధ్యాయంలో చెప్పడానికి ఆయన సంకల్పిస్తూ 6వ అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. దానికి పేరు, ఎన్నో పేర్లున్న 6వ అధ్యాయానికి. అందులో చాలా ప్రాచుర్యం పొందిన పేరు ఏంటంటే ధ్యాన యోగము అనే పేరు. ఇక రెండో పేరు ఏంటంటే ఆత్మ సంయమ యోగము అని. అంటే ఆత్మ అంటే ఇక్కడ మనస్సు అని అర్థం. మనస్సుని సమ్యక్ యమయతి, యమనం గమనం, సంయమనం అంటే ఆ మనస్సుని చక్కగా దాన్ని లోపలికి అంతర్ముఖం చేసి తీసుకెళ్ళగలగడం. అది ఎలా లోపలికి అంతర్ముఖత చేసి తీసుకెళ్లాలో ఇక్కడ టాపిక్ ప్రధానంగా పెట్టుకుని చెప్పబడింది. అంటే ధ్యానం గురించి మాట్లాడుతుంది. ఈ లోకంలో మనం అందరినీ అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం, కానీ మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయం. అంతేకాదు, ఇంకా పైపొచ్చి మనస్సు ఒక కోతి, అది మంచిది కాదు, అది అలాంటిది ఇలాంటిది అని తిట్టుకుంటాం. అసలు నా లెక్కలో మనస్సు కంటే గొప్పదైనటువంటి వస్తువు ఈ లోకంలో ఏదీ లేదండి. ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇది కృష్ణుడు, ఇది దేవుడు, నేను నమస్కరించాలి అని నాకు చెప్పేదే మనస్సు అండి. ఇదేం కృష్ణుడు, ఇది కృష్ణుడు కాదు, ఇది దేవుడు కాదని మనస్సు అంటే మనం నమస్కారం కూడా చేయలేం. మన తల వంచి మనం చేతులు జోడించి అది పరమాత్మాని నమస్కరించాలంటే మన తల వంచబెట్టింది, పరమాత్మాని తెలియచెప్పింది నా మనస్సు. ఈరోజు నా మనస్సు అనేది నాకు గొప్ప. అసలు మనస్సు లేకపోతే ఈ లోకం లేదు. మనస్సు ఉంది కనుకనే ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు. అందుకనే చాలామంది అంటారు, ఏరా నీకు మనస్సే లేదా, ఏంట్రా ఇలా ప్రవర్తిస్తున్నావు అంటారు. ఏరా నీకు మనస్సు అనేది లేదా, నీకేంటి లోపల బండరాయిందా అని అంటారు. కాబట్టి బాగా ఆలోచించండి. మనస్సు అది అలాంటిది ఇలాంటిది, నో, డోంట్ డిస్టర్బ్ దట్. అసలు మనస్సు కంటే ఈ లోకంలో గొప్పది భగవంతుడు కూడా కాదండి. అందుకనే భగవంతుడికి మార్గాన్ని అన్వేషించి పెట్టి మనల్ని తీసుకెళ్లి భగవంతుడితో కలిపేది ఈ లోకంలో మనస్సే. అందుకనే ఆధ్యాత్మిక రామాయణంలో అంటారు, పరమాత్మ రాముడైతే జీవుడు సీతమ్మ అయితే ఆ ఇద్దరిని కలిపింది మనస్సు అనేటువంటి ఆంజనేయుడు. అందుకనే మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన అలా అన్నారు. ఆయన మనస్సుకి ప్రధానమైనటువంటి దైవం ఆంజనేయ స్వామి. అందుకని ఎవరైనా సరే తన మనస్సుని తను నియంత్రించుకోవాలనుకుంటే ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే మనస్సు స్వతహాగా అది స్వాధీనమవుతుంది. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. కాబట్టి ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి, భార్య కన్నా, భర్త కన్నా, తల్లి కన్నా, తండ్రి కన్నా, కొడుకు కన్నా, బంధువుల కన్నా, గురువు కన్నా, శిష్యుడి కన్నా, శాస్త్రం కన్నా, దేవుడి కన్నా ఈ లోకంలో ద టిపికల్ అండ్ ఫోర్మోస్ట్ ఫ్రెండ్ మీకు ఎవరనంటే మనస్సే. ఇంకా అసలు మనస్సు కంటే గొప్పదేం కాదు. మీ మనస్సు అంగీకరిస్తే ఇతను నా భర్త అని మీ మనస్సుతో బంధం ఏర్పడుతుంది. శరీరంతో కాదండి భర్త భార్య బంధం. ఏమండి నా భర్త అండి ఆయన లేకపోతే నేను లేనండి. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి, మనస్సు అనే టాపిక్ చాలా ఎక్సలెంట్ టాపిక్, నాకు నచ్చిన టాపిక్ అది. ఎందుకంటే మన శాస్త్రం అంటుంది, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తేర్నిర్విషయం మనః. చూడండి, ఒక చిన్న ఆలోచన మనస్సులో మనిషిని అతలాకుతలం చేస్తుంది. ఒక చిన్న ఆలోచన మనిషిని అతలాకుతలం చేస్తుంది. ఒక చిన్న ఆలోచన నిండు జీవితాన్ని నిలబెట్టేస్తుంది. నిండు జీవితాన్ని ఒక్క ఆలోచన పాడు చేసి నాశనం చేసి తుంగలో తొక్కుతుంది. ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన మనిషి జీవితాన్ని నిలబెట్టేస్తుంది. ఇక్కడ కృష్ణుడు ఆ మనస్సునే డీల్ చేయబోతున్నాడు. అసలు మనస్సు అంటే ఏంటో తెలుసా? తెలీదు. ఎక్కడుందో తెలుసా? తెలీదు. అది ఏం చేస్తుందో తెలుసా? తెలీదు. ఇవేవీ తెలియకుండానే బ్రతికిస్తున్నాం మనం. ఇంకా పైపెచ్చి నాకు దాని గురించి తెలుసుకోవాలి, దీని గురించి తెలుసుకోవాలి, వాడి గురించి తెలుసుకోవాలి, ఆవిడ గురించి తెలుసుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి, ప్రపంచంలో ఉన్న వాటన్నిటినీ తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ అన్నిటినీ తెలియజెప్పే మీ మనస్సు గురించి ఏ రోజు మీరు తెలుసుకోవాలని ప్రయత్నం చేయట్లేదు.
నేను భోజనం చేయాలనుకుంటే పదార్థాల కంటే ముందు ప్లేటు మీద దృష్టి పెట్టి ఏది అశుద్ధి లేకుండా శుభ్రంగా కడిగి పదార్థాలు వడ్డించుకొని తింటాను. ఎందుకంటే తినేది ప్లేట్ని కాదుగా, పదార్థాన్ని తింటారు. ప్లేట్ని ఎందుకు కడుక్కోవాలి? స్వామీజీ అలా కాదండి, తినబడే పదార్థాలు పవిత్రంగా ఉండాలంటే ప్లేటు కూడా పవిత్రంగా ఉండాలి కదా. అందులో మురుకుందనుకోండి ఆ పదార్థంతో పాటు వెళ్ళిపోతుంది. అంత జ్ఞానం ఉందే మనకు. అలాగని ఈ ప్రపంచాన్ని అనుభవించాలనుకున్నప్పుడు, ఈ ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఈ ప్రపంచం అంతా కూడా వడ్డించబడినటువంటి పదార్థం ఏదైతే ఉందో ప్లేటు, అది మీ మనస్సు. ఈ ప్రపంచమంతా కూడా మీకు ఎక్కడ స్ఫురిస్తుందో, ఎక్కడ తెలియబడుతుందో, ఈ ప్రపంచాన్ని మీరు ఎక్కడ ఆస్వాదిస్తున్నారో అది కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, ఈ చర్మం కాదు, లోపల మనస్సు. ఇప్పుడు మీరు మంచి సంగీతం వింటున్నారనుకోండి, చెవులు విన్నా వినకపోయినా కళ్ళు తెరిచున్నా అలా కళ్ళు మూసుకుని ఆహా 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 అని ఆనందిస్తుంటారు. అంటే మీ చెవులు కేవలం ఒక గోళకం మాత్రమే, ఒక పైప్ లాంటిది మాత్రమే. లోపలికి వెళ్ళి మీ మనస్సు దాన్ని ఆస్వాదిస్తుంది. ఒక మంచి పెయింటింగ్ని చూశారనుకోండి, కళ్ళతో అలా చూస్తూ ఉండిపోతారు, కానీ లోపల మనస్సు దాన్ని ఆస్వాదిస్తుంది. అంటే ఇవన్నీ ఇంద్రియాలు మాత్రమే, గోళకాలు మాత్రమే, చర్మం మాత్రమే, కానీ మర్మం ఏంటంటే మనస్సే, అనుభవించేది మనస్సే. మనం కంటిని బాగా రోజు శుభ్రంగా కడిగి, శుభ్రంగా పుసిగిసి అన్ని తీసి నీట్గా కడిగి దానికి ఐలిడ్స్ అన్ని పెట్టి అన్నీ చేస్తున్నాం. ముక్కుని వాష్ చేస్తున్నాం, చెవుల్ని శుద్ధం చేసుకున్నాం, ఆభరణాలు తగిలిస్తున్నాం. అంటే ఓన్లీ పైప్స్కి, గోళకాలకి పవిత్రం చేసుకుంటున్నాం, కానీ అసలు యాక్చువల్ ఎలిమెంట్ లోపల ఏదైతే ఉంది వీటన్నిటి ద్వారా అనుభవిస్తుందో ఆ మనస్సుని ఏ రోజైనా ముట్టుకున్నారా? ఆ మనస్సుని ఏ రోజైనా చూసే ప్రయత్నం చేశారా? అది మీ దగ్గర ఉన్నదండి, మీరై ఉన్నది. అసలు అది లేకపోతే మనం లేం. కళ్ళు లేకపోతే బ్రతికేయచ్చు, గుడ్డివాడు తడువుకుంటూ వెళ్ళిపోయి బ్రతికేస్తాడు. చెవులు వినపడకపోతే చెవిటివాడు వేరే ఇంద్రియాలను ఆపరేట్ చేసి ఏదో రకంగా బ్రతికేస్తాడు. నడవలేని కుంటివాడు ఏదో రకంగా పాక్కుంటూ డేక్కుంటూ బ్రతికేస్తాడు. చేతులు పనిచేయకపోతే ఏదో రకంగా బ్రతికేస్తాడు. కానీ మనస్సు పనిచేయకపోతే ఈ లోకంలో అసలంతా ఏమీ పని చేయకుండా చచ్చుపడినట్టుంటుంది. మనస్సు ప్రధానమండి ఈ లోకానికి. అసలు నేను బ్రతికున్నానంటే దానికి కారణం మనస్సు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏది సెన్సిటివ్ పాయింటో దాన్ని టచ్ చేస్తున్నారు ఈ 6వ అధ్యాయంలో. అందుకనే దీనికి ధ్యాన యోగము అని పేరు. ధ్యానం అంటే కూర్చుని ధ్యానం చేయడం కాదు. పిచ్చివాడ అర్జున, నువ్వు కూర్చుని నీ మనస్సుని తెలుసుకో, అదే ధ్యానం. నో యువర్ మైండ్, దట్స్ ఇట్. ఆ మనస్సుని తెలియచెప్పేదే ఈ యోగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్సు మీద విచారణ జరుగుతుంది. అది జరిగితే తర్వాత విచారణ ప్రపంచం మీద జరుగుతుంది. ఇది రెండూ జరిగితే ఈ మనస్సు, ఈ ప్రపంచం ఏదైతే నిరంతరం ఒకదాంతో ఒకటి మేళవించుకుని ఆనందాన్ని, సుఖాల్ని, దుఃఖాల్ని పొందుతూ గడిపేస్తుందో కాలాన్ని, ఈ మనస్సు, ప్రపంచం అనేటువంటి రెండిటికి కూడా మూలం, భూమిక, ఆధారం, అధిష్టానం ఏదైతే ఉందో అక్కడికి ఈ రెండూ కనుక వెళ్ళి ఆగితే అది పరమాత్మ. అదే 9వ అధ్యాయంలో మనకు చెప్తారు రాజవిద్య, రాజగుహ్య యోగం అని. కాబట్టి ఇక్కడ ఈ మనస్సుతో విచారణ మొదలుపెట్టారు. అర్జున, ఈ మనస్సుతో నువ్వు విచారణ చేయాలి. ఎలా చేయాలి అనంటే ఇక్కడ కృష్ణుడు ఈ 6వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ మొట్టమొదట అంటారు, అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. ఇక్కడ 2 రకాల మనుష్యులు, మనస్తత్వాలు చెప్పాను. ఎవడైతే ఆధ్యాత్మికత వద్దు, నాకు ఇవేం అక్కర్లేదు, నాకు ఇవన్నీ కాదు కావాలి, నాకు ఇప్పుడు ఫలం కావాలి